అంటే నమస్కారానికి 100% న్యాయం చెయ్యట్లేదు. ఎవరో పెద్దవాళ్ళు మహానుభావులు ఉన్నారు, నేను అందరినీ అనట్లేదు. కానీ ఈ కాలంలో వాళ్ళని లెక్క వేసుకుంటే ఎవరు కూడా అంత ఇదిగా నమస్కారానికి ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. కాబట్టి అందరూ కూడా నమస్కారాన్ని ఏ విధంగా చేయాలి అనేది పెద్దల దగ్గర తెలుసుకొని వారికి కూడా మనం లౌకిక నమస్కారాలు పెట్టకుండా మనస్ఫూర్తిగా ఇందాక నేను చెప్పినట్లుగా చక్కగా 2 చేతులు జోడించి, కొంతమంది నమస్కారాలు పెడతారు, వేళ్ళు ఇలా ఉంటాయి, ఇలా పెడుతుంటారు నమస్కారాలు. కొంతమంది ఇట్లా ఊరుకుంటారు, కొంతమంది ఇట్లా అంటారు. రకరకాలైన నమస్కారం, ఇట్లానే వదిలిపెట్టడమే నమస్కారం. ఇంకా కాసేపు కూడా ఈ నమస్కారాన్ని ఇలా ఉంచము. ఎందుకు? పంచేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కూడా కలయిక ఇది నమస్కారము అంటే. ఈ పంచేంద్రియాలని కలుపుతూ చేసేది నమస్కారము. ఈ నమస్కారాలను ఎవరం కూడా సరిగ్గా చేయట్లేదు. కాబట్టి ఎవరైనా సరే నమస్కారము చేయాలి అనుకుంటే అంటే దాన్ని వందనము. ఆ వందనం అనే పదం మనకు చాలామందికి తెలియట్లేదు. ఎంతసేపు దండం పెట్టడము, నమస్కారము ఇవే తెలుస్తున్నాయి తప్ప వందనం అనేది లేదు. ఇప్పుడు ఆ నమస్కారాలు పోయి కరచారణం అనేది ఒకటి వచ్చింది. దానంతటువంటి హీనమైన పరిస్థితి, హీనమైనటువంటి నమస్కారం ఇంకొకటి లేదు. కరచారణం కూడా ఒక నమస్కారంగా చెప్తారు, కానీ అది హీనమైన నమస్కారంగా చెప్పబడుతూ ఉంది మనకు. అందుకే కరోనా వచ్చినప్పుడు, కరోనాకు ముందు కరోనా తర్వాత మన నమస్కారాల్లో కొంత మార్పు వచ్చినా మళ్ళీ కరోనా మొత్తం కూడా తగ్గిపోయిన తర్వాత మళ్ళా పాత నమస్కారాలే, ఏది లౌకికమైనటువంటి నమస్కారాలనే మళ్ళీ అవలంబించడం మొదలుపెట్టాము. కరోనా తర్వాత 2 చేతులు ఎత్తి చక్కగా నమస్కారం, ఒకరిని ఒకరు ముట్టుకోకుండా చక్కగా 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ ఉండేది ఇలా. అది అంటే కొన్ని రోగాలు కూడా మనకి సంస్కారం నేర్పడానికే వస్తాయి అనుకోవచ్చు. మనకి సంస్కారాన్ని నేర్పాలి అంటే కొన్ని రోగాలు రాక తప్పదు. దాంట్లో ఒకటి ప్రధానంగా మనకు నమస్కారం అనే సంస్కారాన్ని నేర్పడం కోసం కరోనా వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. అలా నమస్కారానికి అంటే ప్రకృతి కూడా మనకి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంది. ఏది చేయాలన్నా మనకు ప్రకృతి కూడా హెచ్చరిస్తూ ఉంది. మనం తప్పుదో పడితే ఇలా కాదు, ఇలా ఉండాలి అని చెప్పేసి ప్రతి దానికి కూడా ప్రకృతి హెచ్చరిస్తూ ఉంది. దాన్ని మనం పట్టించుకోవట్లేదు. కాబట్టి ప్రకృతికి అనుకూలంగా ఉండి మనము ప్రతి పని చేస్తూ